మనం రోజులో కనీసం 4 నుంచి 5 సార్లు అయినా కిరాణా షాపులల్లో టిఫిన్ చేసిన దగ్గర క్యూఆర్ కోడ్స్ కి స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం. ప్రతి నెల ఫోన్ పే ట్రాన్సాక్షన్ చూడుర్రి, మనం పెట్టే ఖర్చులకు మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోవుడు తప్ప మనకి వెనక ఖర్చున ఏముండయి. కానీ ఇవే ఖర్చులకి ఇవే పేమెంట్స్ మంచి యూపీఐ క్రెడిట్ కార్డు వాడి పేమెంట్ చేస్తే నెలకి మినిమం 500 రూపాయల నుంచి 1000 రూపాయల కంటే ఎక్కువ కూడా క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా మీ చేబులోకే వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మార్కెట్ లో 5% 10% ఇచ్చే క్యాష్ బ్యాక్ లు చాలా ఉన్నాయి, కానీ ట్రూలీ మనకు న్యాయం చేసే క్రెడిట్ కార్డ్స్ కొన్నే ఉన్నాయి. సో రియల్ గా క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఏవి, ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ జోలికి అస్సలు మీరు వెళ్ళకూడదు, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికీ కూడా చాలా మంది క్రెడిట్ కార్డ్ అనేది ఓన్లీ స్వైపింగ్ మిషన్ ఉన్న దగ్గర మాత్రమే వాడొచ్చు అనే అపోహలు ఉన్నారు. ఆ జమానా అయిపోయింది. ఇప్పుడు రూపే నెట్వర్క్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి గేమ్ చేంజ్ అయిపోయింది మొత్తం. రూపే నెట్వర్క్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ ని మీరు తీసుకుంటే మీరు మీ మొబైల్లో ఉన్న ఫోన్ పేకి, గూగుల్ పేకి, పేటిఎం కి ఆ కార్డ్ ని లింక్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బుల్ని ముట్టకుండా వాటి జోలికి వెళ్లకుండా మీరు ఏవైతే రోజు కిరాణా ఖర్చులు, టిఫిన్ దగ్గర ఖర్చులు పెట్టుకుంటున్నారో ఆ ఖర్చులు అన్నిటికీ కూడా క్రెడిట్ కార్డ్ లిమిట్ లో నుంచి మీరు జస్ట్ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్స్ కి స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఆ మీరు చేసిన పేమెంట్ ని వడ్డీ లేకుండా అప్ టు 45 డేస్ దాకా, 45 రోజుల దాకా ఫ్రీగా మనీ వాడుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నా. నేను డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేస్తున్నా, మెయిన్ టాపిక్ లోకి. నేను ఈ వీడియోలో చెప్పే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో హానెస్ట్ గా నేను కేటగిరీ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను కేటగిరీ 1 లో తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ ఏంటి అని అంటే, క్రెడిట్ కార్డ్ ఇచ్చే క్యాష్ బ్యాక్ తలనొప్పి ఉండకూడదు, గోలగోలు ఉండకూడదు. ఈ రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది, ఈ కూపన్స్, ఈ వౌచర్స్, గిఫ్ట్ వౌచర్స్ రూపంలో వస్తుంది. అట్లాంటి గోలా తలనొప్పి ఏం లేకుండా మీరు ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ అంతా కూడా డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ గానీ మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ గానీ యాడ్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ నేను కేటగిరీ 1 లో తీసుకున్నా. సో కేటగిరీ 1 లో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి కివీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ వచ్చేసి లైఫ్ టైం ఫ్రీ, దీనికి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. ఈ కార్డ్ మీకు వచ్చిన తర్వాత కివీ యాప్ లో ఈ కార్డ్ ని లింక్ చేసుకోవాలి. కివీ యాప్ కూడా యూపీఐ యాపే. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇవెట్లనో కివీ అనేది కూడా ఒక యూపీఐ యాప్. ఆ యాప్ లో ఈ కార్డ్ ని కనెక్ట్ చేసుకొని మీ డైలీ ఖర్చులు ఉంటాయి కదా, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, మీరు ఏం షాపింగ్ చేసినా కానీ ఆ క్యూఆర్ కోడ్స్ కి స్కాన్ చేసి ఈ కివీ యాప్ లో నుంచి కార్డ్ లో నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ యూపీఐ చేసిన పేమెంట్స్ కి 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపాయలు సూపర్ మార్కెట్ లోనో కిరాణా షాప్ లోనో యూపీఐ పేమెంట్ చేసారు అనుకోండి, 1000 రూపాయల్లో 1.5% అంటే ఎంత, 15 రూపీస్ మీకు డైరెక్ట్ గా క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఈ 1.5% రియల్ క్యాష్ బ్యాక్ నేను ఇందాక చెప్పినట్లుగా డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కే మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఒక చిన్న కండిషన్ ఏంటి అని అంటే, మీరు యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు 100 రూపాయల కంటే తక్కువ ఉందనుకోండి, మీకు 1.5% కంటే తక్కువ ర్యాండమ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 100 రూపాయలు లేదంటే అంతకంటే ఎక్కువ మీరు పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఫ్లాట్ 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, వీళ్ళు నియాన్ మెంబర్షిప్ అని చెప్పేసి ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ మెంబర్షిప్ కాస్ట్ వచ్చేసి 999 రూపీస్. ఆ నియాన్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఆ మెంబర్షిప్ పీరియడ్ లో మీరు యూపీఐ పేమెంట్ చేసే ఖర్చులు అనేది 50,000కు టచ్ అయిన తర్వాత క్యాష్ బ్యాక్ అనేది 3% కి వెళ్ళిపోతుంది. ఒకవేళ అదే ఖర్చులు 1,00,000 రూపాయలకు చేరినాయి అనుకోండి, మీకు 4% క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఒకవేళ మీ ఖర్చులు 1,50,000 రూపాయలకు చేరినాయి అనుకోండి యూపీఐ స్పెండ్స్, మీకు 5% క్యాష్ బ్యాక్ ఇస్తారు. సో యూపీఐ పైన ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటున్న వాళ్ళకి మెంబర్షిప్ యూజ్ అవుతుంది. అండ్ దీనికి ఏమైనా క్యాపింగ్ ఉందా అని అంటే, క్యాపింగ్ ఉంది. ఎట్లుంటది అని అంటే, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ లో 1% ఎంత అయితే ఉంటుందో అంత దాకా మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. సో నేను హనెస్ట్ గా చెప్తున్నా, నేను ఈ కార్డ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. ఇన్ కేస్ మీరు ఈ కార్డ్ కి ఇంప్రెస్ అయినట్లయితే, మీరు ఈ కార్డు తీసుకోవాలంటే నేను నా అఫిలియేట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన, ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ప్రొవైడ్ చేసింది డైరెక్ట్ అఫీషియల్ లింకే, బట్ నా అఫిలియేట్ లింక్ ద్వారా మీరు కార్డ్ అప్లై చేసుకోవడం ద్వారా మన ఛానల్ కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఏ కార్డ్స్ గురించి అయితే చెప్తున్నానో అన్నిటివి కూడా నేను అఫిలియేట్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. సెకండ్ బెస్ట్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ సూపర్ మనీ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు, ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. ఈ కార్డ్ ని మీరు సూపర్ మనీ యాప్ ఉంది కదా, అందులో లింక్ చేసుకుని అందులో నుంచి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే క్యూఆర్ కోడ్స్ కి మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది యూపీఐ పైన. అండ్ అదర్ స్పెండ్స్ పైన అంటే కార్డ్ స్వైప్ చేసిన, ట్యాప్ చేసిన 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో వచ్చిన క్యాష్ బ్యాక్ కూడా డైరెక్ట్ గా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కార్డ్ అవుద్ది. స్టేట్మెంట్ కార్డ్ అయితే మనకు నెక్స్ట్ మంత్ బిల్ వస్తుంది కదా, బిల్లో ఇది మైనస్ అయిపోద్ది. సో ఇండైరెక్ట్ గా మనకు దాన్ని రిడీమ్ చేసుకునే తలకాయ నొప్పి లేనట్టే. అండ్ ఇందులో కూడా మినిమం 100 రూపాయలు లేకపోతే అంతకంటే ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ వీళ్ళు 3% క్యాష్ బ్యాక్ అని చెప్తున్నారు. అండ్ నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా చూసిన యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో 3% అని చెప్తున్నారు, కానీ దాని వెనక ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎవరు కూడా చెప్పట్లేదు. కార్డ్ ద్వారా మనకు వచ్చే క్యాష్ బ్యాక్ క్యాపింగ్ ద్వారా ప్రాబ్లం ఉంది. ఎగ్జాంపుల్ గా 3% క్యాష్ బ్యాక్ అంటే ఎవరైనా ఏమనుకుంటారు, నేను మంత్లీ ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడతా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి, 10,000లో 3% అంటే నాకు 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని అనుకుంటారు. ఇందులో ఎట్లా జరుగుద్ది అని అంటే, నేను మీకు స్టార్టింగ్ లో 3% యూపీఐ పైన క్యాష్ బ్యాక్, అదర్ స్పెండ్స్ కి 1% క్యాష్ బ్యాక్ అని చెప్పిన చూసిర్రా, ఆ 1% క్యాష్ బ్యాక్ ని బేస్ చేసుకొని 3% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. ఎగ్జాంపుల్ గా మనం 10,000 రూపాయలు యూపీఐ పైన ఖర్చు పెట్టినాం, మనకు 300 రూపాయలు క్యాష్ బ్యాక్ రావాలి నెక్స్ట్ స్టేట్మెంట్ లో. అదే మనం ఏం చేయాలి అంటే, 30,000 రూపాయలు మళ్ళీ అదర్ స్పెండ్స్ పైన ఖర్చు పెట్టాలి. 30,000 రూపాయలు అదర్ స్పెండ్స్ పైన ఖర్చు పెడితే 30,000లో 1% అంటే ఎంత, 300 రూపీస్. ఆ 1% క్యాష్ బ్యాక్ లో 300 వస్తేనే ఈ యూపీఐ పైన మనం
మనం 10,000 ఖర్చు పెట్టిన దానికి 3% వస్తుంది. సో అందుకే నాకు ఈ కార్డు అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు. నేను ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా నేను స్క్రీన్ మీద అటాచ్ చేసిన, అందుకే నేను ఈ కార్డుకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చిన. మీకు ఇన్ కేస్ నేను అదర్ స్పెండ్స్ పైన కూడా చాలా ఖర్చు పెడతా, నాకు ఓకే ఈ కార్డు అని అనుకుంటే దీని అఫిలియేట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అప్లై చేసుకోండి. నెక్స్ట్ కార్డు వచ్చేసి HSBC క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. ఇది యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన అదర్ స్పెండ్స్ పైన కూడా 1% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లాంటి క్యాపింగ్ లిమిట్ అయితే లేదు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ కార్డ్ ని మీరు ఏ యూపీఐ యాప్ కైనా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా కానివ్వండి, అందులో నుంచి మీరు QR కోడ్ పేమెంట్ చేస్తే ఈ కార్డ్ ద్వారా మీకు 1% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ కార్డ్ డైనింగ్ పైన గానీ, గ్రాసరీస్ దగ్గర అంటే డి మార్ట్, రిలయన్స్ మార్ట్ ఇట్లాంటి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కదా వాటి దగ్గర, అండ్ ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా జొమాటో, స్విగ్గీ ఇట్లాంటి వాటిలో కూడా 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఈ 10% క్యాష్ బ్యాక్ కి మంత్లీ క్యాపింగ్ ఉంది. మంత్లీ మనం 1000 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇందులో వచ్చే క్యాష్ బ్యాక్ కూడా మనకి రియల్ క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ కి యాడ్ అవుద్ది. కానీ ఈ కార్డుకి వచ్చేసి జాయినింగ్ యాన్యువల్ ఫీస్ ఉంటాయి, 499 రూపీస్ ఫీ ఉంటుంది. ఒకవేళ మీకు పెద్ద కన్ఫ్యూజన్ వద్దు, నేను యూపీఐ పైన 1% సరిపోద్ది అండ్ ఫుడ్, గ్రాసరీ, ఫుడ్ యాప్స్ పైన కూడా నేను ఖర్చు పెడతా 10% కావాలి అని అనుకున్నట్లయితే మీకు ఈ కార్డ్ సూట్ అవుద్ది. తర్వాత సెకండ్ కేటగిరీలో నేను ఏం తీసుకున్నా అంటే హై ప్రమోటింగ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ప్రెసెంట్ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో. ఆ హై ప్రమోటింగ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా. ఇందులో ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ కూడా కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ, దీనికి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. అండ్ ఇందులో యూపీఐ పైన మనకి క్యాష్ బ్యాక్ ఏ రకంగా వస్తుంది అంటే మీ మంత్లీ స్పెండ్స్ అనేది 10,000 కంటే బిలో ఉన్నాయి అనుకోండి, మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 అబోవ్ ఉంటే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే యూపీఐ పైన క్యాష్ బ్యాక్ కి క్యాపింగ్ ఉంది, 500 రూపీస్ మాక్సిమం మంత్లీ ఎర్న్ చేయొచ్చు. ఈ క్యాపింగ్ ఇంతకు ముందు లేకపోతుండే, రీసెంట్ గా యాడ్ అయింది. బట్ ఒక విషయం ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ ని వీళ్ళది క్రెడిట్ పే యాప్ ఉంటుంది, ఫోన్ పే, గూగుల్ పే లెక్కనే. ఆ క్రెడిట్ పే యాప్ లో ఈ కార్డ్ ని లింక్ చేసుకొని అక్కడ నుంచి మనం QR కోడ్స్ కి పేమెంట్స్ అయితే చేయాలి. అట్లా చేస్తేనే మనకి ఈ 3%, 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ కార్డ్ ని సెకండ్ కేటగిరీలో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఈ కార్డ్ ద్వారా మనం ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ ఉంటుంది చూసిర్రా, ఆ క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా మన స్టేట్మెంట్ కి, బ్యాంక్ అకౌంట్ కి రాదు. ఈ క్రెడిట్ పే యాప్ లో క్రెడిట్స్ రూపంలో అంటే కాయిన్స్ రూపంలో యాడ్ అవుద్ది. అవి ఈక్వల్ టు 1 రూపీ. అక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు, సింపుల్. కాకపోతే ఏంటంటే ఆ క్యాష్ బ్యాక్ ని మనం ఎట్లా రిడీమ్ చేసుకోవచ్చు అని అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూసిర్రా, ఆ ప్లాట్ఫామ్స్ యొక్క వౌచర్స్ కొనుక్కునేటప్పుడు మాత్రమే మనం ఈ క్యాష్ బ్యాక్ ని రిడీమ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అమెజాన్ లో మనం ఏమైనా షాపింగ్ చేస్తాం అనుకున్నప్పుడు డైరెక్ట్ గా అమెజాన్ కి వెళ్ళి మన ఫోన్ పే లో నుంచి పే చేయకుండా ఇక్కడికి వచ్చి మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ద్వారా ఆ కూపన్ కొనుక్కొని ఆ కూపన్ ని తీసుకెళ్లి అమెజాన్ లో ఎంటర్ చేసి మనం కొనుక్కోవాలనుకున్న ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి. అలాంటి ప్రాసెస్ ఫాలో అయ్యి ఇందులో వచ్చిన క్యాష్ బ్యాక్ మనం రిడీమ్ చేసుకోవచ్చు. సెకండ్ హై ప్రమోటింగ్ క్రెడిట్ కార్డు స్కేపియా క్రెడిట్ కార్డు. మీరు కూడా దీని గురించి చాలా విని ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది క్రెడిట్ కార్డ్స్ గురించి చెప్తున్నారు. ఈ స్కేపియా క్రెడిట్ కార్డు లో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటి అంటే స్కేపియా క్రెడిట్ కార్డు 5% రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది అని చెప్తున్నారు. చాలా మంది 5% రివార్డ్ పాయింట్స్ అంటే 5% క్యాష్ బ్యాక్ అనుకుంటున్నారు. అట్లా కాదు, 5% రివార్డ్ పాయింట్స్ అంటే 5 స్కేపియా కాయిన్స్ వస్తాయి. 5 స్కేపియా కాయిన్స్ వర్త్ ఎంత? 1 రూపీ. క్యాష్ బ్యాక్ లోకి డీకోడ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఎంత వస్తున్నట్టు? 1% వస్తున్నట్టు. ఒక 1000 రూపాయలు మీరు దీని ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఏది? స్కేపియా కాయిన్స్. సో 50 కాయిన్స్ వర్త్ ఎంత అవుతుంది? అక్కడ 10 రూపీస్ అవుతుంది. 1000 రూపాయల ట్రాన్సాక్షన్ కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే మీకు క్యాష్ బ్యాక్ పర్సెంటేజ్ ఎంత అన్నట్టు? 1% క్యాష్ బ్యాక్ అన్నట్టు. ఇక్కడ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకొని యూపీఐ పైన చాలా క్యాష్ బ్యాక్ ఇస్తుందని కార్డ్స్ తీసుకుంటున్నారు. ఓన్లీ యూపీఐ పర్పస్ అంటే నేను అంతగా దీన్ని రికమెండ్ చేయను, కానీ మీరు ట్రావెలింగ్ చేస్తారు అని అంటే మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకున్న ఎటైనా ట్రిప్ వెళ్ళినప్పుడు అండ్ బయట కంట్రీస్కి వెళ్తే మీకు అక్కడ 0 ఫారెక్స్ మార్కప్ చార్జ్ కూడా ఉంటుంది అండ్ లాంచ్ యాక్సెస్ ఉంటాయి. ఇండియాలో డొమెస్టిక్ గా అయినా సరే, ఇంటర్నేషనల్ గా అయినా సరే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి సూపర్ క్రెడిట్ కార్డ్ ఇది. కాబట్టి మీరు ఇన్ కేస్ ట్రావెలర్ అయితే మాత్రమే ఈ కార్డ్ ని కన్సిడర్ చేయండి. తర్వాత థర్డ్ కేటగిరీలో నేను తీసుకున్న కార్డుకి యూపీఐ తో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజ్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు. ఇది HDFC పార్ట్నర్ క్రెడిట్ కార్డు. ఈ కార్డ్ ని మీరు టాటా నియో యాప్ ఉంటుంది, యాప్ లో లింక్ చేసుకొని మీరు అక్కడ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసారనుకోండి QR కోడ్స్ కి 1.5% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు నియో కాయిన్స్ రూపంలో వస్తుంది. ఒక కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. ఓన్లీ యూపీఐ పైన కాకుండా మీకు ఇంక ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పిన కదా, ఆ ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మీరు ఈ కార్డ్ ని వాడుకొని టాటా నియో యాప్ ద్వారా లేకపోతే ఆఫ్లైన్ లో టాటా ఈకో సిస్టమ్ ఉంది చూసిర్రా. ఎగ్జాంపుల్ గా మీరు గోల్డ్ కొంటారంటే మియా ఉంది, తనిష్క్ ఉంది. ఎలక్ట్రానిక్స్ కొంటారంటే క్రోమా ఉంది. గ్రాసరీస్ కోసం చాలా మంది బిగ్ బాస్కెట్ వాడుతున్నారు. బిగ్ బాస్కెట్ లో కూడా చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి. 1mg లో మెడిసిన్ వాడుతున్నారు. జూడియోలో షాపింగ్ చేస్తున్నారు. ఇవన్నీ టాటా ఈకో సిస్టమ్స్ కదా. నేను స్క్రీన్ పైన ఇస్తే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీళ్ళ. ఈ టాటా ఈకో సిస్టమ్స్ లో ఈ టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ ని వాడి మీరు ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో షాపింగ్ ఎక్కడైనా చేయండి, మీకు 5% నుంచి 10% దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ లో కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు, మీకు సింపుల్ అండ్ క్లీన్ గా అర్థమైపోద్ది. ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ ని మాత్రం మీరు బ్యాంక్ అకౌంట్ కి రిడీమ్ చేసుకోరాదు, స్టేట్మెంట్ కి రిడీమ్ చేసుకోరాదు. ఆ క్యాష్ బ్యాక్ ని మళ్ళీ మీరు ఈ టాటా ఈకో సిస్టమ్ లోనే వాడుకోవచ్చు. టాటా నియో యాప్ లో డిజిటల్ గా మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఉన్నట్టు అందులో చాలా ఐటమ్స్ ఉంటాయి. అట్లా
అట్లా కాకుండా ఆఫ్లైన్ లో తీసుకున్నారంటే మీరు మియా గానీ, తనిష్క్ గానీ, బిగ్ బాస్కెట్ గానీ టాటా ఈకో సిస్టమ్ లో మీరు షాపింగ్ చేసినప్పుడు ఈ కాయిన్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ద్వారానే ఈ టాటా ఈకో సిస్టమ్ అన్నిట్లో మీరు లాగిన్ అయ్యారు అనుకోండి, ఆ కాయిన్స్ ని అక్కడ రిడీమ్ చేసుకోవచ్చు ఈజీగా. దీనికి జాయినింగ్ ఫీ అనేది ప్రెసెంట్ లేదు, కాకపోతే యాన్యువల్ ఫీ ఉంది. 1499 రూపీస్ యాన్యువల్ ఫీ ఉంది. ఇన్ కేస్ మీరు టాటా ఈకో సిస్టమ్స్ లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళైతే మీకు ఈ కార్డు కంపల్సరీ వర్త్ అవుతుంది. చాలా మంది టాటా ఫ్యాన్స్ ఉన్నారు, టాటా ఈకో సిస్టమ్స్ లో షాపింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియాలో. సో ఇవి నేను పిక్ చేసిన అన్ని క్రెడిట్ కార్డ్స్. ఈ కార్డ్స్ అన్నిటి మీద కూడా నేను మీకు క్లియర్ కన్క్లూజన్ ఇస్తా. సింపుల్ గా మీకు క్యాష్ బ్యాక్ రిలేటెడ్, ఆ క్యాష్ బ్యాక్ రిడీమ్ రిలేటెడ్ ఎలాంటి తలనొప్పి ఉండద్దు, ఎట్లాంటి ఇబ్బంది ఉండద్దు, ఈజీగా సింపుల్ నీట్ గా ఉండాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ కివి క్రెడిట్ కార్డ్ ఇచ్చేయండి. సెకండ్ ప్రయారిటీలో మీరు సూపర్ మనీ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. థర్డ్ ప్రయారిటీ మీరు హెచ్ఎస్బిసి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కి ఇవ్వండి. నేను షాపింగ్స్ కి యూజ్ చేస్తే కొంచెం ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలి అని అంటే మీరు క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. టాటా ఈకో సిస్టమ్ లో ఎక్కువ నేను స్పెండ్ చేస్తే, ఎక్కువ ఖర్చు పెడతానంటే మీరు టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ కి డైరెక్ట్ గా బ్లైండ్ గా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేయచ్చు. ఇక ఇన్ కేస్ మీరు ట్రావెలర్ అయితే స్కేపీ అయితే మీకు పర్ఫెక్ట్ సూపర్ క్రెడిట్ కార్డ్, యూ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై. ఇన్ కేస్ ఇంకా కూడా మీకు ఏ క్రెడిట్ కార్డు వాడనో, ఏ క్రెడిట్ కార్డ్ మీకు చాలా బాగా మనీ సేవ్ చేసి పెడుతుందో అర్థం కాలేదు, మీకు దానిపైన మంచి క్లారిటీ కావాలి అని అంటే మీరు నాతో 1-on-1 కాల్ బుక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో అండ్ నా బయోలో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు కాల్ బుక్ చేసుకుంటే నేను ఒక షెడ్యూల్ టైం ఇస్తా. ఆ టైంలో మీరు డైరెక్ట్ గా నాతో లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యి మీ రిక్వైర్మెంట్ చెప్తే నేను ఒక కార్డ్ మీకు సూట్ అయ్యే మంచి కార్డ్ ఫిల్టర్ అవుట్ చేసి నేను మీకు సజెస్ట్ చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరెన్నో మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.